హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న నిర్వహించబడుతుంది. నీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో ఈ దినోత్సవం జరపబడుతుంది. 2003లో అమెరికా యొక్క క్లీన్ వాటర్ ఫౌండేషన్ ACWF ప్రపంచ విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దేశాలలోని నీటి వనరులను పునరుద్ధరించడానికి, రక్షించడానికి 1972 అక్టోబర్ 18న యునైటెడ్ స్టేట్స్ దేశంలో ప్రవేశపెట్టిన పరిశుభ్ర నీటి చట్టం వార్షికోత్సవానికి గుర్తుగా ఒక నెల రోజుల ముందుగా సెప్టెంబర్ 18న ఈ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. 2006లో ఈ కార్యక్రమ సమన్వయం నీటి పర్యావరణ సమాఖ్య అంతర్జాతీయ నీటి సంఘాలకు, ఆ తర్వాత 2015 జనవరిలో ఎర్త్ ఎకో ఇంటర్నేషనల్కు అప్పగించబడింది. స్థానికంగా ఉన్న నీటి వనరులపై ప్రాథమిక పర్యవేక్షణను నిర్వహించే విధంగా పౌరులను చైతన్యపరచడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరులను పరిరక్షించడంలో ప్రజలకు అవగాహన పెంపొందించడం, ఉష్ణోగ్రత, ఆమ్లత్వం, స్పష్టత, కరిగిన ఆక్సిజన్తో సహా నీటి నాణ్యత మొదలైన అంశాల్లో స్థానిక నీటి వనరులను నమూనా చేయడానికి ప్రతి ఒక్కరికి పరీక్ష కిట్ అనుమతిని ఇవ్వడం, పరీక్షా కిట్లను కొనుగోలు చేయడం కోసం స్థానికంగా ఉన్న ఎర్త్ ఎకో ఇంటర్నేషనల్ సంస్థ నుండి కానీ ఇతర సంస్థల నుండి కానీ ఆర్థిక సహాయం అందించడం. 2010లో 85 దేశాల్లో 2 లక్షల మంది ప్రజలు, 2012లో 100 దేశాల్లో దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ స్థానిక జలవనరులను పర్యవేక్షించారు. 2008లో ఇండోనేషియా నుండి ఆర్కాన్సాస్ వరకు విద్యార్థులు నీటి నాణ్యత యొక్క ప్రాముఖ్యతను ప్రజల దృష్టికి తీసుకురావడానికి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సృష్టిలో సకల చరాచర జీవరాశుల మనుగడ నీటిపై ఆధారపడి ఉంది. ప్రాణికోటికి జలం అత్యంత ఆవశ్యకం. మనుషుల చర్యల వల్ల నీటి కాలుష్యం, వృధా పెరుగుతున్నాయి. దీన్ని నివారించకపోతే సమీప భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఆయా దేశాల్లో లక్షల మందికి పరిశుభ్రమైన నీరు దొరకడం లేదు. భూగర్భ జలాలు ఆడుగడుతున్నాయి. వ్యవసాయ రంగంలోనూ ఇంకా పాతకాలపు పద్ధతులను అనుసరించడం వల్ల నీటి వృధా జరుగుతూనే ఉంది. బిందు సేద్యం లాంటి ఆధునిక విధానాలు అవలంబించాలి. తాగునీరు, సాగునీటి వినియోగం విషయంలో ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి. నీటి వాడకం పట్ల ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే అనతి కాలంలోనే నీరు లేక అత్యంత దారుణమైన పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. నీళ్ల కోసం పోరాటాలు. ఇప్పటికే మానవ తప్పిదాలతో ఏకైక సజీవ గ్రహమైన భూమి విధ్వంసకర పరిస్థితులు ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులతో, కాలుష్య కారకాలతో మానవ జీవనం ఆందోళనకరంగా మారింది. యుద్ధాలతో, అశాంతితో, ఆకలితో, అధిక జనాభాతో, రోగాలతో, ప్రకృతి బీభత్సాలతో మానవ మనుగడ అత్యంత సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ప్రాణాధారమైన నీరు కూడా కలుషితం, వృధా అవుతుండటం మానవాళి ఉనికికే ప్రమాదం. 7.8 బిలియన్ల ప్రస్తుత ప్రపంచ జనాభా భవిష్యత్తులో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెరిగిన జనాభాతో పాటు వారి అవసరాలకు సరిపడా వనరులను పెంచలేం. జనాభా పెరుగుదల ఫలితంగా ప్రకృతిని విధ్వంసం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సహజ వనరులు తరిగిపోతున్నాయి. నీటి అవసరాలు పెరిగి లభ్యత తగ్గుతోంది. 2040-50 మధ్యకాలంలో నీటి కోసం దారుణమైన పోరాటాలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నీటి లభ్యత తగ్గి మరికొద్ది దశాబ్దాల్లో మానవ మనుగడ ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి.
భూమిపై మనకు దొరికే 2.5% నీటి వనరులతోనే అన్ని అవసరాలు తీర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మేలు. మన దేశంలో 6 కోట్ల మందికి పైగా ప్రజలు సరైన నీరు లేక బాధపడుతున్నారు. కొన్ని చోట్ల అందుబాటులో నీరు ఉన్నా కలుషితం అవుతుండటంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పటికీ భారతదేశంలో ఎక్కువ ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయానికి సరిపడా నీరు లేకుంటే పంటల ఉత్పత్తి తగ్గి దేశ ఆర్థిక పరిస్థితి, ఆహార భద్రతపై పెను ప్రమాదం చూపే అవకాశం ఉంది. నికోబార్ దీవుల వైశాల్యం 1653 చదరపు కిలోమీటర్లు. మొత్తం దీవుల సంఖ్య 19. నికోబార్ దీవులను గ్రేట్ నికోబార్, కార్ నికోబార్ దీవులుగా విభజించవచ్చు. గ్రేట్ నికోబార్ దీవులను లాహెన్ చింగ్ దీవులు అని కూడా అంటారు. ఇక్కడే పిగ్మోలియన్, ఇందిరా పాయింట్ కలదు. కార్ నికోబార్ దీవుల్లో చిన్న దీవులు కచ్చల్, కమౌటా, నన్ కౌరి, ట్రింకట్. భారతదేశంలో మొట్టమొదట సూర్యకిరణాలు పడే ప్రాంతం కచ్చల్. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశపు దీవి గ్రేట్ నికోబార్. నికోబార్ దీవుల్లో పెద్దది గ్రేట్ నికోబార్. నికోబార్ దీవుల్లో చిన్నది పిల్లో మిల్లో. అండమాన్ నికోబార్ దీవులు అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. కానీ ఈ దీవుల్లో సున్నపు రాయితో ఏర్పడిన దీవులు ఇంటర్వ్యూ అండమాన్. భారతదేశంలో అతిపెద్ద దీవి మధ్య అండమాన్ ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 18వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుట్టలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సయీదా షబానా అజ్మీ భారతీయ సినీ నటి, టీవీ అభినేత్రి, రంగస్థల నటి. ఈమె పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నారు. 1974లో తొలిసారి సినిమాల్లో కనిపించారు. వాణిజ్యపరంగా ఉన్న సాంప్రదాయ సినిమాలకు పోటీగా సరికొత్త భావాలతో, కథాకథనంతో ప్యారలల్ సినిమా లేదా ఆల్టర్నేట్ సినిమా అని పిలువబడే రెండో పంతా సినిమాలకు ఈమె ప్రసిద్ధి. ఈమె నటనకు చాలా ప్రసిద్ధి. 5వ సార్లు ఉత్తమ నటిగా భారత ప్రభుత్వం ఈమెను గుర్తించింది. ఇది కాక మరెన్నో పురస్కారాలు, గుర్తింపులు ఈమె పొందింది. షబానా 1950 సెప్టెంబర్ 18న హైదరాబాద్లో జన్మించింది. షబానా తల్లి షౌకత్ అజ్మీ నాటక రంగం, సినిమా నటి. 120కి పైగా సాంప్రదాయ, వాణిజ్య సినిమాల్లో, ఆర్ట్ సినిమాల్లో ఈమె నటించింది. 1988 నుండి ఎన్నో విదేశీ సినిమాల్లో కూడా కనిపిస్తోంది. విష్ణువర్ధన్ ప్రముఖ భారతీయ నటుడు. ముఖ్యంగా కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఆయన అసలు పేరు సంపత్ కుమార్. కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో దాదాపు 220కు పైగా సినిమాల్లో నటించారు ఆయన. 1972లో వంశవృక్ష సినిమాలో సహాయ నటుని పాత్రతో తెరంగేట్రం చేశారు విష్ణు. అదే ఏడాది నాగరహపు సినిమాలో కథానాయక పాత్రలో నటించారు. ఈ సినిమాతో కన్నడ సినీ రంగానికి యాంగ్రీ యంగ్ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్లో ఎన్నో రకాల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు విష్ణు. 2008లో CNN, BNN ఛానల్ నిర్వహించిన పోల్లో కన్నడ సినీ రంగంలో అత్యంత ప్రముఖ వ్యక్తిగా విష్ణువర్ధన్ను పేర్కొంది. విష్ణువర్ధన్ మైసూర్లో 1950 సెప్టెంబర్ 18న జన్మించారు. ఆసియాలో సెలబ్రిటీ పేరున పెట్టిన అతిపెద్ద రోడ్డు ఇదే కావడం విశేషం. విఘ్నేష్ శివన్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత, గేయ రచయిత. ఆయన 2007లో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి 2012లో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. విఘ్నేష్ శివన్ 1985 సెప్టెంబర్ 18న జన్మించారు. విఘ్నేష్ శివన్ వివాహం నటి నయనతారతో 2022 జూన్ 9న మహాబలిపురంలోని రిసార్ట్లో జరిగింది. నయన్ విఘ్నేష్ల నిశ్చితార్థం
2021 మార్చ్ 25న జరిగింది. ధరన్కి సంగీతం అందించిన తర్వాత నిర్మాతలు జెమినీ ఫిల్మ్ సర్క్యూట్కి, ఆపై సిలంబరసన్కి సినిమాను చూపించారు. రెండు పార్టీలు దీనిని పోడా పోడీ పేరుతో ఫీచర్ ఫిల్మ్గా రూపొందించడానికి సహకరించడానికి అంగీకరించాయి. చలనచిత్రం సంయుక్త నిర్మాతలు షానాయా టెలిఫిల్మ్స్ జూన్ 2008లో చలనచిత్రానికి ప్రచారం కల్పిస్తూ వరుస పోస్టర్లను విడుదల చేశారు. ఉపేంద్ర ఒక భారతీయ సినీ దర్శకుడు, నటుడు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. ఇతని పూర్తి పేరు ఉపేంద్ర రావ్. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిప్పి జిల్లా కుందాపురాలోని తెక్కెట్టేలో మంజునాథరావు, అనసూయమ్మలకు సెప్టెంబర్ 18, 1968న జన్మించాడు. ఇతని అన్న సుధీందర్ రావు తర్వాత ఇతను వీరి తల్లిదండ్రులకు రెండవ సంతానం. వీరి కుటుంబం మిక్కిలి పేదరికంలో ఉండేది. కుటుంబ పోషణ కోసం వీరి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. చిన్నతనంలోనే ఇతనికి కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ సోకి చాలా బాధపడ్డాడు. దీని ఫలితంగా ఇప్పటికీ ఇతను కనుగుడ్లు తిప్పడంలో ఇబ్బందిని ఎదుర్కొంటాడు. దీనిని మనం ఇతడు నటించిన చిత్రాల్లో కూడా గమనించవచ్చు. బెంగళూరులోని ఏపీఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బీకాం పట్టాను అందుకున్నాడు. ప్రియా బాపట్ ప్రధానంగా మరాఠీ చిత్రాల్లో నటించే భారతీయురాలు. 2013లో స్క్రీన్ అవార్డ్స్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఆమె కక్ స్పర్శ్, అమ్హీ దోగి చిత్రాలలో ఆమె తన పాత్రలకు బాగా ప్రసిద్ధి చెందింది. అలాగే హ్యాపీ జర్నీ చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా మహారాష్ట్ర రాష్ట్ర అవార్డును గెలుచుకుంది. అంతేకాకుండా ఆ ఏడాది మరాఠీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ నటి విభాగంలో నామినేట్ చేయబడింది. హాట్స్టార్లో 2019 నుండి అందుబాటులో ఉన్న సిటీ ఆఫ్ డ్రీమ్స్ అనే హిందీ వెబ్ సిరీస్లో ఆమె పూర్ణిమ రావ్ గైక్వాడ్ పాత్రలో నటించింది. అలాగే ఎంఎక్స్ ప్లేయర్లో ఆనీకే హవా, జియో సినిమా రఫూ చక్కర్లో కూడా ఆమె నటించింది. ఆమె మహారాష్ట్రలోని ముంబైలో 1986 సెప్టెంబర్ 18న జన్మించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.